అందరికి నమస్తే. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ పైన ప్రభుత్వం ఆ రిపోర్ట్ బయట పెట్టడానికి భయపడుతున్నారు. 31వ తారీఖు నాడు ఇచ్చిన రిపోర్ట్ ఆల్రెడీ 15 రోజులు అయిపోయింది. ఆ రిపోర్ట్ లో 665 పేజీల రిపోర్ట్ 60 పేజీలే బయటకి ఇచ్చి మిగతా పేజీలు ఏముందో తెలియదు. హరీష్ రావు పోయి అడిగిందట, మనకు తెలుసుగా మొన్న అడిగిండు. సెక్రటరీ పోయి చీఫ్ సెక్రటరీని కలిసి కేసీఆర్ పేరు మీద ఒకటి, హరీష్ రావు పేరు మీద ఒకటి రిపోర్ట్లు మాకు ఇవ్వండి అని అడిగిండ్రు. అడిగితే గవర్నమెంట్ మేము ఇవ్వలేమని చెప్పేసిందట. మొన్న ఎప్పుడు అడిగిండ్రు, మెసేజ్ చేసిరంట, మేము ఇవ్వలేము, దీన్ని మేము డైరెక్ట్గా అసెంబ్లీలోనే డిస్కషన్ పెడతాం, కానీ మీకు ఇవ్వము అని చెప్పారట. అసలు గవర్నమెంట్ ఈ రిపోర్ట్ను ఏం చేద్దాం అనుకుంటుంది? అసలు ఈ ఎంక్వైరీ చేయించింది దీనిలో ఎక్కడ తప్పు జరిగిందో, ఏం తప్పు జరిగిందో జనాలకు చెప్పడానిక, లేకపోతే కేవలం రాజకీయాలకు వాడుకోవడానిక? ఈ రెండు విషయాలు ఒకటి క్లారిటీ కావాలి. ఇంకొకటి, దానిలో మీరు చెప్పిన అనేక ఆరోపణలు చేసినారు కదా, రేవంత్ రెడ్డి, మినిస్టర్స్ అందరూ మొత్తం కేసీఆర్, మొత్తం హరీష్ రావు, మొత్తం ఈటెల రాజేందర్ అన్నారు కదా. అట్లాంటప్పుడు పబ్లిక్ మనీతో చేపించిన రిపోర్ట్ను ఎందుకు పబ్లిక్ డొమైన్లో పెడతలేరు? ఎందుకు దానిలో స్టేక్ హోల్డర్స్గా ఉన్న, దానిలో విచారణకు అటెండ్ అయిన హరీష్ రావు, కేసీఆర్ అడిగితే ఇస్తలేరు? ఇట్లాంటి చాలా ప్రశ్నలు ఉన్నాయి. అంశాలన్నీ మాట్లాడదాం. మా వార్తలు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. చూస్తున్న వాళ్ళు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ ఫ్రెండ్స్కు, మీకు తెలిసిన వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ గురించి మీకు అన్ని అంశాలు తెలుసు. 665 పేజీల రిపోర్టు, దాన్ని 60 పేజీలకు 2 డేస్లోనే కుదించి ఇచ్చిన ఐఏఎస్ కమిటీ, తర్వాత దాని క్యాబినెట్లో దానికి అప్రూవల్, క్యాబినెట్లో దాన్ని యాక్సెప్ట్ చేయడం అంట, తర్వాత దాన్ని మీడియాకు రిలీజ్ చేసిండ్రు. కానీ ఒరిజినల్ రిపోర్ట్ మాత్రం ఇప్పటివరకు ఏడపెట్టలేదు. ఒరిజినల్ రిపోర్ట్ లేదు. ఒరిజినల్ రిపోర్ట్ను పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. కనీసం అడిగితే వాళ్ళు కూడా ఇస్తలేదు. ఇప్పుడు హరీష్ రావుకు మేము ఇవ్వమని చెప్పేసిండ్రు, ఆ రిపోర్ట్ మేము ఇవ్వలేమని. ఎందుకు పెట్టారు? అసెంబ్లీలోనే పెట్టాలనుకున్న వాళ్ళు అసెంబ్లీ పెట్టినా పబ్లిక్ ఇచ్చినట్టే కదా. కానీ ఎందుకు దాస్తుంది గవర్నమెంట్? మీరు అసెంబ్లీ పెడతారో పెట్టారో కూడా తెలియదు. ఈ కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పైన ఎప్పుడు పెడతారో కూడా తెలియదు. ఇప్పుడు మామూలుగా బడ్జెట్ సెషన్ ఉంటుంది, బడ్జెట్ పేపర్స్ ఉంటాయి కదా, గవర్నర్ బడ్జెట్ చదివిపోతారు. చదవక ముందు రోజే బడ్జెట్ పేపర్లు ఇస్తారు. అవి ఒక 150 నుంచి 200 పేజీలు ఉంటాయి. అంటే బడ్జెట్ పేజీలు, బడ్జెట్ బుక్కులు 150 నుంచి 200 పేజీలు ఉండే బడ్జెట్ బుక్కులే 3 రోజుల ముందు ఇస్తారు. మరి 665 పేజీల ఈ రిపోర్టును మీరు అసెంబ్లీలోనే పెట్టాలనుకుంటే అసెంబ్లీ కన్నా ఎన్ని రోజుల ముందు ఇవ్వాలి? 1 మంత్ ముందు ఇవ్వాలి. అట్లా కూడా అదే కదా టైం ఇప్పుడు. మరి ఎందుకు ఇస్తలేదు రిపోర్టు? ఇది ట్రాన్స్పరెంట్గా ఎక్కడుంది ప్రభుత్వం అనేది చాలా ఇంపార్టెంట్. ట్రాన్స్పరెంట్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ప్రజల కోసమే ఈ విచారణ జరిగినప్పుడు ఆ రిపోర్ట్ను ప్రజల ముందు ఉంచడానికే ప్రభుత్వం ఎందుకు వెనుకడుగు వేస్తుంది? 115 మందిని విచారించారు కమిషన్. ఆ 115 మందిలో కేసీఆర్ ఉన్నాడు, హరీష్ రావు ఉన్నారు కదా. వాళ్ళిద్దరు అడిగినారు, వాళ్ళకి ఇవ్వాల్సిన మినిమం రెస్పాన్సిబిలిటీ, వాళ్ళకి ఇవ్వాల్సిన మినిమం ట్రాన్స్పరెన్సీ ఉండాలి కదా. మరి దానిలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఇవ్వరు. మీరు పబ్లిక్ మనీ జీతంగా ₹1,00,00,000 ఇచ్చి చేపించిన రిపోర్ట్ అది పబ్లిక్కి ఇవ్వరు, మీడియాకి ఇవ్వరు. ఉత్తగా మీ దగ్గర దాపెట్టుకొని ఏం చేద్దాం అనుకుంటున్నారు దాన్ని? ఈ పాయింట్లకు వాళ్ళు ఎక్కడ సమాధానం చెప్తారో, ఏం చెప్తారో తెలియదు. అసలు ఇంతకుముందు అన్నట్టుగా అసలు అసెంబ్లీ కూడా పెట్టారో కూడా క్లారిటీ లేదు. అసలు దానిలో అసలు ఏముందో కూడా వీళ్ళకు కూడా తెలుసో తెలియదో. నేను ఒక ఇరిగేషన్ ఇంజనీర్తో మాట్లాడినా, మీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఏమైనా వచ్చిందా, దీనిలో ఏమన్నా విషయాలు ఉన్నాయేమోనని. మాకేం రాలేదు, మాకు అసలు తెలియదు, మొత్తం సీఎం దగ్గరనే ఉందో, సీఎస్ దగ్గర ఉందో, ఎవరి దగ్గర ఉందో కూడా తెలియదు, అది వచ్చింది అంతే, దాన్ని కవర్లో పెట్టి పెట్టేసుకున్నారు, క్లోజ్ అని చెప్పింది. అంటే దీన్ని మళ్ళీ అవసరం వచ్చినప్పుడు, రాజకీయాలు చేయాల్సి వచ్చినప్పుడు, ఎలక్షన్స్ వచ్చినప్పుడు అప్పుడు మాట్లాడతారా దీని గురించి? అసలు కొంతమంది లీగల్ ఒపీనియన్స్ వచ్చిన ప్రకారమో, లేకపోతే బీఆర్ఎస్ లీడర్లు అడిగిన ప్రకారమో, అడిగిన దానికి మళ్ళీ ప్రభుత్వం దగ్గర నుంచి సమాధానమే లేదు. క్రాస్ క్వశ్చనింగ్ జరగలేదంటే దానికి సమాధానం లేదు. బీఆర్ఎస్లు సుప్రీంకోర్టుకు పోతామంటే ప్రభుత్వానికి భయమైందా? కరెక్ట్ ఉంటే సుప్రీంకోర్టుకు పోని, ఇంకా ఇంటర్నేషనల్ కోర్టుకు పోని, తప్పే ఉన్నది. మీరు 665 పేజీలు బయట పెడితే కదా, జనాల కోసమే కదా చేసింది, జనాలకి చర్చ జరగాలి. మీరు అసెంబ్లీలో దేనికోసం పెడతారు? మీరు మాట్లాడుకొని రాజకీయాలు చేసుకుంటే కాదు కదా, జనాలకు తెలవాలనే కదా, జనాల చర్చ జరగాలనే కదా. జరగని దానిలో కేసీఆర్ తప్పు చేసిండో, కేటీఆర్ తప్పు చేసిండో, హరీష్ రావు తప్పు చేసిండో, ఈటెల రాజేందర్ తప్పు చేసిండో, ఎవరు తప్పు చేసిండో ఆ విషయాలు జనాల్లో డిస్కస్ చేసుకుంటారు కదా. మీరు పేజీలు బయట పెడితే జనాలకే తెలిసిపోతుంది కదా. కానీ ఈ డ్రామా ఎందుకు నడుస్తుంది? దీనిలో ఎందుకు దాయాలనుకుంటుంది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎందుకు దాయాలనుకుంటుంది? కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్టు పబ్లిక్ రిపోర్ట్, అది పబ్లిక్ ఎందుకు ఇస్తలేరు? మీరు కేవలం లీగులు ఇచ్చి పేపర్లో రాపించుకొని ఒక ప్రెస్ మీట్ పెట్టేసి మొత్తం అయిపోయింది, ఇంకా వీలే దోషులు అని చెప్పేసినంత మాత్రాన అయిపోదు కదా. వాళ్ళు సుప్రీంకోర్టుకు వచ్చిన వాళ్ళు రేపు మీరు అసెంబ్లీలో పెట్టినంత మాత్రాన పోతారు. ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది.
కమిషన్ ఏమేమి తప్పులు చేసింది, గవర్నమెంట్ ఏమేమి తప్పులు చేసింది, మీరు ఏం మాట్లాడినరు, రేపు అసెంబ్లీలో ఏం మాట్లాడతారు, అన్ని విషయాలు సుప్రీంకోర్టు తెలుసుకుంటారు వాళ్ళు. కమిషన్ ఇచ్చేది ఫైనల్ రిపోర్ట్ కాదు కదా. ప్రభుత్వమే కేసు పెట్టవచ్చు, వీళ్ళు కూడా సుప్రీంకోర్టుకు పోవచ్చు, హైకోర్టుకు పోవచ్చు. అంతకన్నా ముందు వాళ్ళ హక్కులు వాళ్ళకుంటే వాళ్ళు చేసుకుంటారు. కానీ ముందు పబ్లిక్లో చర్చ జరగాలి కదా. ఎందుకు రిపోర్ట్ దాస్తుండ్రో ప్రభుత్వానికే ఇట్లా ఇవ్వకపోతే ఏమనుకుంటారు జనం, ప్రభుత్వం డిఫెన్స్లో పడింది అనుకుంటారు. ప్రభుత్వం డిఫెన్స్లో పడిందని అనుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళ మీద చేయించిన రిపోర్టు వాళ్ళకి ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తారు? పబ్లిక్ కోసం చేసిన రిపోర్ట్ పబ్లిక్ ఇవ్వకపోతే మీరు డిఫెన్స్లో ఉన్నట్టే కదా. డైరెక్ట్ అసెంబ్లీలో పెట్టి మాత్రమే మేము బురద వేయాలనుకుంటున్నాం. అక్కడైతే రేవంత్ రెడ్డి ఒక్కడే కాదు, అందరు ఉంటారు, తలా ఒక లైన్ చదువుకొని పోతాం, మాకు అంతకన్నా పెద్ద నాలెడ్జ్ ఉండదు కాబట్టి అప్పుడైతే ఆఫీసర్స్ ఎంబడే ఉంటారు, 4 చిట్టీలు రాసితే చదువుదాం అనుకుంటున్నారా? ఇరిగేషన్ గురించి మనకు అంతకన్నా ఎక్కువ ఏం అర్థమైతే లేదు కదా. కానీ దానివల్ల మీరు దీన్ని పొలిటికలైజ్ చేద్దాం అనుకుంటున్నారు అనేది మాత్రమే క్లారిటీగా కనిపిస్తుంది. కాళేశ్వరం కట్టి మీరు కాళేశ్వరం రిపేర్ చేసి, కట్టి అంటే కేసీఆర్ కట్టిండు, కాళేశ్వరం రిపేర్ చేసి ఆ కాళేశ్వరం నీళ్ళని వాడుకొని జనాలకు రైతులకు ఇచ్చి మీరు మిగతా వ్యవహారాలు ఏం చేసినా మీ మీద కొంచెం నమ్ముతారు. లేకపోతే ఇదంతా పొలిటికల్. ఎవరైనా కేసీఆర్ కట్టింది మన ట్యాక్సులతోనే కట్టిండ్రు. కాళేశ్వరం అయిపోయింది, కట్టిండ్రు, కుంగిపోయింది. 2 పిల్లర్లే, అది కూడా 2% మొత్తం. ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్కంత ఖర్చు. ఒక పంప్ హౌస్, కన్నెపల్లి పంప్ హౌస్కు 4,000 కోట్ల ఖర్చు. ఇప్పుడు లక్ష్మీదేవి పంప్ హౌస్ ఉంది కదా, అక్కడ 5,000 కోట్ల ఖర్చు. తర్వాత ఇంకా ముందుకు వస్తే మల్లన్న సాగర్ 50 టీఎంసీల రిజర్వాయర్, దానికి ఒక 5,000 కోట్ల ఖర్చు. ఇట్లా ఒక్కొక్క పార్టుకు ఒకంత ఖర్చు ఉంది. వీళ్ళు 1,00,000 కోట్ల అవినీతి అంటారు కదా. మేడిగడలో 2 పిల్లర్లు కుంగిపోతే ఎల్లంపల్లి బరాజ్కు 5,400 కోట్లు ఖర్చు పెట్టారంట. కాంగ్రెస్ గవర్నమెంటు 5 టీఎంసీలకు మించి నిల్వ చేయలేదు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ దీన్ని 2016 నుంచే ఎఫ్ఆర్ఎల్ 148 మీటర్ల లెవెల్ వరకు నీటి నిల్వను పెంచారు. దానికి 5,400 కోట్లు ఖర్చు అయింది. నంది మేడర్ పంప్ హౌస్ 5,405 కోట్ల నిర్మాణం వ్యయం. తర్వాత నంది రిజర్వాయర్ 1,738 కోట్లు. గాయత్రి పంప్ హౌస్ 5,397 కోట్లు. ఇవన్నీ వాడుతున్నారు. ఇప్పుడు ఎల్లంపల్లికి వెళ్ళి నీళ్లు ముందుకు రావాలంటే, మిడ్మానేరుకు ఇంకా రావాలంటే ఈ నీళ్లు ఇవన్నీ వాడాల్సిందే. ఈ కంపోనెంట్స్ అన్నీ కాళేశ్వరంలో ఇవన్నీ వాడుకుంటేనే 1,00,000 కోట్ల అవినీతి అని మీరు ఆరోపణలు చేస్తారు. కానీ రిపోర్ట్ మాత్రం బయటపెట్టారు. దీన్ని రాజకీయం కాకపోతే ఇంకా ఏమని అనాలి? అసలు మీరు చెప్పినవన్నీ ఆ రిపోర్ట్లో ఉన్నాయో లేవో అని మీకు అనుమానం వస్తుందా? లేకపోతే రిపోర్ట్ను మార్చేసి ఏదైనా కొత్త రిపోర్ట్ తయారు చేసే పనిలో ఉన్న ప్రభుత్వం ఉందా? దాన్ని చూసి కానీ ఆ కమిషన్ రిపోర్ట్ను వీళ్ళు మార్చాల్సిందే. ఆయన జస్టిస్ అయితే మార్చాడు, కమిషన్ జడ్జి గారు అయితే మార్చారు రిపోర్ట్ను. వీళ్ళు ఏమైనా మార్చి పెడితే చెప్పలేము. కానీ ప్రభుత్వం ట్రాన్స్పరెన్సీ లేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది. కాళేశ్వరం విషయంలో ప్రభుత్వం ఫస్ట్ నుంచి ట్రాన్స్పరెన్సీ లేదు. కాళేశ్వరం మొత్తం కుంగిపోయింది, మొత్తం కూలిపోయింది అన్నారు, చూస్తే లేదు. కాళేశ్వరం ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిన దాకా మేము వెయిట్ చేస్తున్నాము, ఇచ్చిన తర్వాత మేము పూర్తి చేస్తాం, దాన్ని రిపేర్ చేస్తామన్నారు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చి ఫిబ్రవరిలో ఇస్తే ఇప్పుడు ఆల్రెడీ ఆగస్టుకి వచ్చినాం. ఇప్పటిదాకా ఇటుక పెళ్ళ పెట్టలేదు. సమ్మర్ మొత్తం టైంపాస్ చేసినారు. ఇక అన్నారం సుందీలలో నీళ్లు నిల్వ చేయొద్దని వీళ్ళకి ఎవ్వరు రిపోర్ట్ ఇవ్వలే, అయినా సరే దానిని వదిలేసినారు. ఎవరు ఇవ్వలే రిపోర్టు. సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వలే, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వలే, అయినా సరే దాన్ని అట్లా మూలకు పడేసినారు. వీళ్ళు చెప్పే మొత్తం అబద్ధాలే. ఇట్లా కాళేశ్వరం ఉపయోగించుకోకుండా 1,00,00,000 ఎకరాలకు నిలిచాం అనేది అదే అబద్ధమే. ఇప్పుడు నేను చెప్పిన కాంపోనెంట్స్ మొత్తం కూడా ఆ రిజర్వాయర్లు, ఆ పంప్ హౌజులు అవన్నీ కూడా కాళేశ్వరంలో భాగమే. ఇప్పుడు ఆ రిపోర్టు ఇవ్వకూడదు బయటికి అని ప్రభుత్వం డిసైడ్ అయిందంటే బహుశా ఆ రిపోర్ట్లో ఏం లేనట్టుంది, మాల్ మసాలా ఏం లేనట్టున్నది. అసెంబ్లీలో డిస్కస్ చేస్తే ఏమవుతుంది? వాళ్ళు ఎస్ అంటారు, వీళ్ళు నో అంటారు, వీళ్ళు ఎస్ అంటే వాళ్ళు నో అంటారు. అంతకు మించి జరిగేది ఏం లేదు. ఇప్పుడు 665 పేజీలలో ఆ 60 పేజీల రిపోర్ట్ బయటకి ఇచ్చారు కదా, దానిలో అయితే ఏం లేదు. దానిలో ఏదో కరప్షన్ జరిగినట్టుగా, 1000 కోట్లు తిన్నట్టుగా, 1,00,000 కోట్లు తిన్నట్టుగా, పలానా మోడళ్ల కొనుగోలులో అవినీతి జరిగినట్టుగా ఎక్కడ ఏం లేదు ఆ 60 పేజీల్లో అయితే. అసలు దీనిలో కనీసం బీజేపీ నేతలను అడగాలి కదా. ఇప్పుడు ప్రధానమంత్రి అమిత్ షా వీళ్ళందరూ వచ్చి కాళేశ్వరం ఏటీఎంగా మారింది కేసీఆర్కు అన్నారు కదా. మరి ఇప్పుడు గవర్నమెంట్ను ఆ రిపోర్ట్ ఏమైంది ఇవ్వాలని అడగాలి కదా బీజేపీ వాళ్ళు. అడుగుతున్నారా? ఒక్కరన్నా బీజేపీ వాళ్ళు దాని మీద మాట్లాడుతున్నారా? ఓ రిపోర్ట్ అని అడుగుతున్నారా బయటికి ఇవ్వాలని? ఎందుకు అడుగుతలేరు? ఫైనల్గా రిపోర్ట్ను కూడా దాచుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.